లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యం నుంచి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 12వ వచనం. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనం కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా. ప్రేమైన వాళ్ళరా, ఈ మాట మనం చాలాసార్లు చదువుంటాం. మోషే దేవునితో మాట్లాడుతున్న మాట, దేవుడు మోషకు చెప్తున్న ఆజ్ఞ ఇది. ఏమనంటే ఇశ్రాయేలీలు చాలా విసిగిచ్చినారు దేవుని. అందుకే 11వ వచనంలో ఉంది కదా, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన అద్భుత సూచక్రియలను నీటిని చూచి నన్ను నమ్మక ఎందురు. చూసినామా, ఈ దేవుడు ఏమంటున్నాడంటే మోషతోటి, ఎన్నాళ్ళ వరకు ఈ జనులు నేను చేసిన అద్భుతాలు చూసి నమ్మక విశ్వసించకున్నారు, అయితే వీరిని ఏం చేస్తా అంటే హతం చేస్తా, తెగులు చేత హతం చేస్తా, వారిని భూమి మీద ఉండకుండా చేసేస్తా అని దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం వచ్చింది. అయితే ఆ కోపమును, ఆ సంగతిని మోషకు చెప్తున్నాడు దేవుడు. అంటే ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా సంగతిని ఎవరికి చెప్తామంటే, మన ఒక విషయం చెప్తే, ఒకటేమో వాళ్ళు నమ్మకమైన వాళ్ళు ఉంటే చెప్తాం, మనం ఎవరికి చెప్పని వాళ్ళకు ఉంటే చెప్తాం, లేకుంటే వారికి చెప్తే వారు నాకు ఏదైనా మంచి సలహా ఇస్తారనుకుంటే చెప్తాం. కానీ సర్వజ్ఞుడైన దేవుడు ఒక మనిషిని హెచ్చించే విధానం చూడండి. ఆయన మనసులో ఉన్నదంతా కూడా మోషతో పంచుకున్నాడు. మోషే, ఈ ప్రజలు ఎన్నాళ్ళ వరకు విసిగిస్తున్నారు నన్ను, నేను వీళ్ళందరినీ సమూల నాశనం చేసి నీ వలన మహాబలం గల గొప్ప జనమును పుట్టిస్తా అని చెప్పినాడు. అయితే సాధారణంగా మోషే కాకుండా ఇంకెవరున్నా భూమి మీద ఆ మాటకు సంతోషపడటోళ్ళేమో, నేనే గొప్ప అవుతా, నేనే జనములకు తండ్రి అవుతా అని అనుకున్నామో. కానీ మోషే ఏమన్నాడు, అది ఎన్నటికొద్దు, నీ బాహుబలం చేత ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చినావు. భూమి మీద నిన్ను చూసి ఏమనుకుంటారంటే, అయ్యో ఇలా దేవుడు వారిని తీసుకుపోనికే చేతగాక ఇక్కడ చంపేసినాడు అని నిన్ను అవమానపరుస్తారు ప్రభా. అది వద్దు, నాకు పేరు అవసరం లేదు, నీకు పేరుంటే చాలు అన్నాడు. ఈనాడు వచ్చిన సమస్య సంఘంలో ఏముందంటే, పేరు నీకు రాకుండా పర్వాలేదు ప్రభా, నాకు వస్తే చాలు అనుకొని బతుకుతున్నారు. ఇది ఈనాడు సంఘంలో భ్రష్టత్వంలో ఉన్న ఈ సంఘ విశ్వాసుల క్రమం, ఇది సేవకుల క్రమం, ఇది సంఘంలో పరిచర్య చేసేటోళ్ళు పెద్దలు అందరూ ఇదే ఉంది. ప్రభువా నీకు మహిమ వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు, కానీ మమ్మల్ని గౌరవించాలి, మాకు మాత్రం మర్యాద ఇవ్వాలి, మేము సంఘానికి పోతే మాకు ప్రైజ్ లార్డ్ చెప్పాలి, మాకు కుర్చీలు వేయాలి, మాకు కానుకలు ఇవ్వాలి, మాకు భోజనం, స్పెషల్ భోజనం ఇవ్వాలి, ఇది కోరుకుంటున్నారు. ప్రేమైన వాళ్ళు, మోషే ఎట్లున్నాడు చూడండి, వద్దు ప్రభువా నీ నామానికి అవమానం వస్తుంది, కాబట్టి భూమి మీద ఉన్న ఈ జనులను తుడిచిపెట్టొద్దు, నా వలన సంతానం, గొప్ప జనం అవసరం లేదు, నీ నామానికి మేము వస్తే చాలు అని అనుకున్నాడు. అందుకే దేవుడు మోషే గురించి అన్నాడు, మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికం అంటే మనం చదువుతాం, కానీ ఉన్నదానితో తృప్తి పడడం సాత్వికం. ఆయనకు తనకు ఉన్నది చాలు అనుకున్నాడు, ఇంకా కొత్త జనం నాకు అవసరం లేదనుకున్నాడు. ఈనాడు చాలామంది మేము ఒకటం అంటే ఉన్నది సరిపోదు, కానీ లేనిది కావాలి, ఉన్నది సరిపోతలేదు ఇంకా వేరేళ్ళదిగిన మనకు కావాలి. సంఘ చరిత్ర ఈనాడు భ్రష్టత్వంలోనికి పోవడానికి, సంఘాలు ఈనాడు చిల్లా చెదురు కావడానికి, చిందరవందర అయిపోవడానికి గల కారణం ఏంటంటే, మనల్ని బట్టి దేవునికి మహిమ రాకపోయినా పర్వాలేదు, మనకు మహిమ రావాలని కోరుకున్న భ్రష్టత్వంలో ఉన్నాం కాబట్టి దేవునికి మహిమ వస్తలేదు. అన్యజనుల మధ్యలో దేవుని నామం మౌనపరచబడుతుంది. మనం ఏదో మహిమ పొందినాము, మనం సంతోషపడ్డామని అనుకుంటున్నాం, కానీ అది మనుషుల వలన శాపమే, దేవుని వలన శాపమే. అది గుర్తుంచుకొని మనం చేసే ప్రతి పనిని బట్టి దేవునికి మహిమ వస్తే చాలు అని మోషే వలె సాత్వికంతో ఉంటే ఆశీర్వదింపబడతాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మోషే వలె మేము కూడా కొనసాగుటకు సహాయపడండి, నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయపడండి. మాకు మహిమ రాకుండా నీ నామానికి మేము వస్తే చాలనే సాత్వికంలో బతుకుట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.